హలో ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇది ఎక్కడ ఉంది అంటే ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో అయితే ఉంది. సో దీంట్లో ఒక రకం నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ నుంచి తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మంచి వాళ్ళ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యున్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోస్. మీరు వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ ఏముందో క్లియర్గా అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి అప్రెంటైజెస్ అని క్లియర్గా అయితే ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. అప్రెంటైజెస్ అయితే పడ్డాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూసుకోండి. 1 year ట్రైనింగ్ అయితే ఇస్తారు కంపల్సరీగా. సో ఇక్కడ చూడండి, టెంటేటివ్ వేకెన్సీస్ 95. మీరు ఐటీఐ చేసి అయితే ఉండాలి. సో కంపల్సరీగా ఐటీఐపై పాస్డ్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో టర్నర్ అయితే వచ్చేసి 22, ఎలక్ట్రీషియన్కి 30, మెకానిస్ట్కి 17 అండ్ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్కి 7 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్కి 11, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ అయితే 18, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే 10 వేకెన్సీస్, మోటార్ మెకానిక్స్ అయితే 3 వేకెన్సీస్, డ్రాఫ్ట్స్ మ్యాన్ అయితే 2, కోపా అయితే 47, డీజిల్ మెకానిక్ అయితే వచ్చేసి 4, కార్పెంటర్ 4, ప్లంబర్కి 4, వెల్డర్కి 24 అండ్ స్టెనోగ్రాఫర్ 2 వేకెన్సీస్. ఇలా 300 వేకెన్సీస్ అప్రెంటైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టైపెండ్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్, మంత్లీ స్టైపెండ్. మీరు 10th ఐటీఐ పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. అప్రెంటైజర్షిప్ ఇండియా ఉంది కదా, దీంట్లోకి వెళ్ళేసి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ అని అయితే ఎన్ఏపిఎస్ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అయితే ఉంటుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాలి. లాస్ట్ డేట్ అయితే 25/11/2024 అని క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా కిందకి అదే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కింద వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు అప్లికేషన్ ప్రాసెస్లో కూడా. ఇక్కడ చూడండి, అప్రెంటైజర్షిప్ ఇండియాలో ఈ విధంగా అయితే ఉంది కదా. ఇక్కడ క్యాండిడేట్లోకి అయితే వెళ్ళండి. మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్లకు వెళ్ళి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఐటీఐ స్టూడెంట్ మీ నేమ్ ఎంటర్ చేసి అండ్ ఫాదర్ నేమ్, మీ రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మీ ఇన్ కేస్ ఆఫ్ యు ఆర్ అనేబుల్ టు లాగిన్ కైండ్లీ క్లోజ్ రీఓపెన్ ఇన్ ద బ్రౌజర్ అనేది అడుగుతుంది. వన్స్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు లాగిన్ ఎన్ఏపిఎస్ పోర్టల్లో లాగిన్ అయితే అవ్వాలి. అప్రెంటిస్షిప్ ఇండియాలో లాగిన్ చేసుకుని మీకు వచ్చిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసుకుంటే అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీలోకి వెళ్ళి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లైని క్లిక్ చేయండి. ఈ అప్లైని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వచ్చేసి మీకు అయితే సబ్మిషన్ అయితే అవుతుంది అండ్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా అయితే దీనికైతే ఈ అప్రెంటైజర్షిప్కి అయితే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. వాళ్ళు ఐటీఐ చేసి అప్రెంటైజర్స్ కోసం ఎదురు చూస్తుంటే మన హైదరాబాద్లోనే అప్రెంటైజర్స్ అయితే ఉన్నాయి. సో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉంది కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.